నీ జీవితంలో దేవుడు ఆ అద్భుతాన్ని చెయ్యాలి అని అంటే మొట్టమొదటిగా ఒకటి కోరుతున్నాడు నీ జీవితంలో దేవుడు. అది ఏంటంటే ఆయన ఏం చెప్తే అది నువ్వు చేస్తూ ఉన్నావా? ఏం చెప్తున్నాడు ఆయన? నీ జీవితాన్ని సరిచేయడానికి దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ రోజు కానానులో వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రాతి బాణాలను నీటితో నింపండి, అంచుల మట్టుకు నింపండి. అంచుల మట్టుకు నింపారు. ఆయన ఏం చెప్తే అది చేశారు. ఈరోజు దేవుడు నీతో కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. సహోదరుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భముల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నటువంటి విషయమును నువ్వు అలా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అయితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమును చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా.